నమస్తే. పిఆర్ లా అసోసియేట్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను జర్నలిస్ట్ రేష్వంత్ పండుగ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది ప్రదీప్ కుమార్ కాంపెల్లి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటి వరకు మనం పిఆర్ లా అసోసియేట్స్ ద్వారా కొత్త చట్టాల మీద అవగాహన కల్పిస్తూనే ఉన్నాము. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మన న్యాయవాది ప్రదీప్ కుమార్ గారి ద్వారా చట్టాలని, కొత్తగా అమలైనటువంటి చట్టాలని ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే మనం ఇప్పటి వరకు మొదటి సెక్షన్స్లోని 6 సబ్సెక్షన్లను పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా సెక్షన్ 2 తోటి ముందుకు కొనసాగుతాం. అదేవిధంగా ప్రదీప్ గారు, ఇప్పుడు మనం చాప్టర్ 1లోని సెక్షన్ 1లో గల 6 సబ్సెక్షన్ల గురించి మనం తెలుసుకున్నాం. అందులో కొన్ని చిన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దానికోసం ఒక చిన్న క్లారిటీ ఇవ్వగలరు. ఇప్పుడు సెక్షన్ 5లో గల ఏబిసి క్లాజులు ఉన్నాయి. సెక్షన్ 5లో ఏబిసి క్లాజులు ఉన్నాయి. ఈ క్లాజులలో మీరు కొన్ని అంశాలని వివరించారు. ఈ అంశాల్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఒక భారతీయుడు భారతదేశంలో చేసినటువంటి నేరానికి గల శిక్షల గురించి, అదేవిధంగా భారతీయుడు బయట దేశంలలో చేసినటువంటి నేరాలకు సంబంధించిన అక్కడ చట్టాల గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు భారతదేశంలో చేసినటువంటి నేరాలకు, భారతదేశంలో జరిగినటువంటి నేరాలకు ఒకవేళ స్పెషల్ లాస్ అప్లికేబుల్ అయితే దాన్ని ఏ విధంగా పరిగణిస్తారు? దాని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి కొంచెం. మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్గా ఒక ఆన్సర్ ఇస్తా అండి. బిఎన్ఎస్ అప్లికబుల్ అవుతుందండి. బిఎన్ఎస్తో పాటు ఏమైనా స్పెషల్ లాస్ ఉన్నా కానీ అది అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. పాత ఐపీసీతో పోల్చుకుంటే మనకు భార్యాభర్తలకు సంబంధించింది ఒక సెక్షన్ ఒకటి ఉందండి. 498A అంటారు ఐపీసీలో. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది. 498A అది భర్త యొక్క కుటుంబీకుల మీద భార్య కేసు ఫైల్ చేస్తుందండి. అది క్రిమినల్ కేసు. దాని మీద అధిక కట్నం గురించి, అడిషనల్ డౌరీ గురించి హెరాస్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో అప్పుడు మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది వస్తుంది. అదొక స్పెషల్ యాక్ట్. మనకు ఎఫ్ఐఆర్లో ఐపీసీ 498A రెడ్ విత్ డిపి యాక్ట్ 3 and 4 అని వస్తుంది. అంటే మనకి ఈ యొక్క బిఎన్ఎస్తో పాటు ఏదైనా స్పెషల్ యాక్ట్ అప్లికబుల్ అవుతే మనం బిఎన్ఎస్తో పాటు రెడ్ విత్ అని పెట్టుకొని స్పెషల్ యాక్ట్ కూడా మనకు అప్లికబుల్ అవుతుంది. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇదే అండి. ఓకే ప్రదీప్ గారు, అంటే ఇప్పుడు భారతదేశం లోపల జరిగినటువంటి నేరాలకు గాను ఎలాంటి స్పెషల్ యాక్ట్స్ ఉంటాయనే దాని గురించి వివరించారు. అదేవిధంగా మరి భారతదేశం వెలుపల, అంటే భారతదేశం వెలుపల జరిగినటువంటి నేరాలకు కూడా ఏమైనా స్పెషల్ యాక్ట్స్ ఉంటాయా? అక్కడ ప్రభుత్వాలు అక్కడ ఉన్న చట్టాలకు అనుగుణంగా శిక్షలు విధించడం జరుగుతుందా, లేకపోతే ఏమన్నా దీనికి సంబంధించి స్పెషల్ యాక్ట్స్ ఇంకేమన్నా ఉంటాయా? మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్లీ అక్కడ ల్యాండ్ ఆఫ్ లా ప్రకారము పనిషబుల్ అవుతాడు. అది మన కంట్రీకి వాళ్ళ కంట్రీకి ఏదైనా బేస్డ్ అపాన్ ట్రీటీ ఏమన్నా ఉంటే, పరస్పర ఒప్పందం ఏమన్నా ఉంటే అక్కడ శిక్షింపబడతాడు, ఇక్కడ శిక్షింపబడతాడు. పరస్పర ఒప్పందంతో దాన్ని బేస్డ్ అపాన్ ట్రీటీగా చూస్తారు. ఎప్పుడైతే మనకు ఇమిగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ మన భారతీయుడు కావచ్చు, ల్యాండ్ అయ్యిండు, సో అప్పటి నుంచి కూడా వాళ్ళ లా అనేది మనకు అప్లికబుల్ అవుతుంది. అది పరస్పర ఒప్పందంతో ఆధారపడి ఉంటుంది. ఓకే ప్రదీప్ గారు, ఇప్పుడు మనకి మన వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా కొంచెం, అంటే ఈ సెక్షన్స్ అంటే ఏంటి, సబ్ సెక్షన్స్ అంటే ఏంటి, క్లాజెస్ అంటే ఏంటి, సబ్ క్లాజెస్ అంటే ఏంటి, వీటి డెఫినేషన్స్ గురించి కొంచెం మన పిఆర్ లా అసోసియేట్ వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా తెలుపగలరు. సెక్షన్స్, సబ్సెక్షన్స్ గురించి, సెక్షన్స్ గురించి, సబ్సెక్షన్స్ గురించి, క్లాజెస్ గురించి,
సబ్ క్లాజుల గురించి మీరు అడిగారు. అదొక సీక్వెన్స్లో ఉంటుందండి. ఫస్ట్ మనం చాప్టర్ 1 ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే అందులో మనకు 6 సబ్ సెక్షన్స్ ఉన్నాయండి. సెక్షన్ 1 అనేది మనకు సెక్షన్ని డిసైడ్ చేస్తుందండి. ఆ సెక్షన్లోని 1, 2, 3, 4, 5, 6 అనేది మనకు సబ్ సెక్షన్స్గా పిలువబడుతుంది. అందులో ఐదో సబ్ సెక్షన్లో మనకు ఏ, బి, సి ఉన్నాయి కదండి. ఆ ఏబిసిని మనం క్లాజులు అనేసి అని చెప్పి ఉంటాము. సబ్ క్లాసులు అంటే 5వ సబ్ సెక్షన్లో ఏబిసి క్లాసులు ఉన్నాయి కండి. అందులో ఏకి రోమన్ నెంబర్ ద్వారా ఏదైనా చెప్పబడితే దాన్ని మనం సబ్ క్లాజులుగా చెప్పుకుంటాము. ఇంకొకటి ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్పాలండి. ఎక్స్ప్లెనేషన్ అంటే మనం ప్రతి దాంట్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ అండి. ఇలిస్ట్రేషన్ అంటే ఉదాహరణ. సో ఈ విధంగా సెక్షన్స్, సబ్ సెక్షన్స్, క్లాజెస్, సబ్ క్లాజెస్, ఎక్స్ప్లెనేషన్ 1, ఎక్స్ప్లెనేషన్ 2, ఇలిస్ట్రేషన్ ఉదాహరణ, ప్రొవిజో, ఫర్దర్ ప్రొవిజో, ఈ విధంగా మనకు చట్టం చెప్పబడుతుంది. సో ప్రదీప్ గారు, ఇప్పుడు మనం చాప్టర్ 1లోని ప్రిలిమినరీ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా. అదేవిధంగా ఇప్పుడు చాప్టర్ 1లో ప్రిలిమినరీ, డెఫినేషన్స్ అండ్ జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, ఈ 3 అంశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 3 అంశాలలో మనం ఇప్పుడు ప్రిలిమినరీ పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం డెఫినేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే ప్రదీప్ గారు, ఇదే విధంగా మనం మరిన్ని సెక్షన్ల గురించి కూడా ముందు తెలుసుకొని ఉన్నాం. కాబట్టి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సిఏ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన పిఆర్ లా అసోసియేట్స్ ఛానల్స్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకుంటారని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తారని మన పిఆర్ లా అసోసియేట్స్ ఛానల్ ద్వారా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.